మా చెల్లెని మాకు దూరం చేసిన హరిగాన్ని ఏమైనా పనిపోయిన కాడ సిట్టి ఎట్లా మాదాపురం పంట అయిపోయాయి. కొన్ని వీడియోలలో నన్ను చూసిరు కాబట్టి మీ సిట్టి పోయింది, వైష్ణవి ఎట్లా పోయింది, అట్లా మీరు ఏం కాత మీరు మీరు చూసుకోలేరా అని అంటారు. ఆయనకి శిక్ష ఎట్టబడాలి మరి అని 100 మంది అడుగుతున్నాను. నాకు చూడబుద్ధి అయితే లేదు. అందరు అడుగుడే మరి నేను పనికి పోవాలనిపించలేదు. నాకు ఊర్లో పండుగ ఎక్కడికన్నా పనికి పోతామన్నా అదే మాట. ఏ ఊరంటే మాదాపురం అంటే అబ్బా ఏమవుతుంది నీకేమవుతుంది ఆ పిల్ల మీ పిల్ల ఏమవుతుంది అంటే మా బిడ్డ అని అడుగుడు. నేను చెప్పి అయ్యో ఇక చుట్టూ మంది ముచ్చట్లు మాట్లాడు పనికి పోకపోతే నాకు వెళ్ళలేదు. ఇప్పుడు డాడీ పరిస్థితి చూస్తున్నావు, డాడీ అక్కడ బాంబులు పడుతున్నాయి. బాంబులు పడి డాడీ ఎప్పుడు వచ్చేది తెలియదు. డాడీ మళ్ళీ ఆరోగ్యం కూడా మంచిగా లేదు. ఛాతీలో పుండు అంత ఆపరేషన్ అయ్యి ఆయనకు పుండు సీము రక్తం వెళ్ళబట్టి ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆ బాంబుల వల్ల అట్లా భయం ఉంది. ఇక పనికి పోందే వెళ్ళదు. ఇప్పుడు నాకు పరిస్థితి ఏటో ఉన్నది. ఇప్పుడు ఆ పిల్లని ఆలోచించుకుంటే నాకు ఒకసారి నాకు దిమాగ్ పని చేస్తలేదు. బంగారు లాంటి పిల్ల చేతు నిండా చేతార పెట్టుకుని చిన్నప్పుడు కంత దాదుకున్న సంకల చేతులలో మెదిగిన పిల్ల ఇంటికి అత్తమ్మ అనుకుంటూ అత్తుండే. ఆ కొడుకుని బండి ఎక్కించుకొని అటు ఇటు తిరుగుతుండే, ముద్దుగా మాట్లాడుతుండే. సిట్టి దగ్గరికి వచ్చి అదినే అనుకుంటూ వస్తుండే. అసలు పిల్ల కళ్ళ మూట వెలిగి ఉన్న పిల్ల ఇట్లెట్లా పానం తీసిపోయాడు పాపత్తుకుడు. ఆయనకి తగిన శిక్ష ఇంకెత్తలేరు. ఎందుకు పనిపోయినా కాడ అందరూ అంటున్నారు నన్ను ఆయనకి శిక్ష అయ్యారా ఎట్లా ఏం కాదా అని అందరూ అడుగు. నాకు బాగా బాధ అనిపిస్తుంది. అంత మంచి పిల్లని ఎట్లా ఎట్లా చంపేసి ఆయిర్ మీద చూడలేరా అని అందరు అడుగుతారు. నాకు ఇంట్లో పరిస్థితులు బట్టి నేను పనిపోయేది లెక్క కాదు, కానీ పరిస్థితులు బట్టే పోతున్నా నేను. ఆయనకి సరైన శిక్ష ఎప్పుడు పడుతుందో ఇక అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. నాకు ఆరోగ్యం సంతోషం అనిపిస్తే మా కుటుంబం అంతా మా ఆడబిడ్డలు మేము అందరూ అల్లుళ్ళు అందరూ సంతోషపడతాం. అప్పుడు మాకు మనశ్శాంతి కావాలంటే ఆయన గురి శిక్ష చేయాలని. ఇప్పుడు హరిగాడు కళలో కూడా ఊహించలేడచ్చు మా చెల్లెని అట్లా చేస్తా అని. ఎందుకంటే వానికి ఇక్కడ మంచి లైఫ్ ఉన్నది కదా. వానికి బట్టలు కొనిచ్చింది, బండి కొనిచ్చింది, ఫోన్ కొనిచ్చింది, దుకాణం పెట్టించింది, రేపు పొద్దుగాల ఇల్లు కట్టుకోవడానికి జాగ కూడా కొనిచ్చింది. ఇంత మంచి లైఫ్ ఉండంగా, అందమైన భార్య ఉండంగా వానికి అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. తల్లి మాటిని ఆయన బతుకులు ఆడేమని పోసుకుండు. ఇప్పుడు జీవితం ఇట్లా అయిపోతుంది. మంచి లైఫ్ని కన్న తల్లి పడగొట్టింది. కన్న కొడుకు లైఫ్ కన్న తల్లి పడగొట్టింది. కొడుకు మంచిగా ఉండాలా, కోడలు మంచిగా ఉండాలా, మనమరాలు మంచిగా ఉండాలని వాళ్ళ గురించి మన జీవితమే పడగొట్టుకుంటాం. అసుంటి కన్న కొడుకు జీవితంలో మన్ను పోసింది కన్న తల్లి. కన్న తల్లి అంటే గొప్ప తల్లిగా నిలిచిపోతుండ్రు. ఒక ఆమె సముద్రంలో పడి కన్న కొడుకుని ఇట్లా పట్టుకొని ఒక రాష్ట్రానికి కొట్టింది. తల్లి అంటే గామె. ఇదేం తల్లి? ఇసుంటి తల్లిని ఎందుకు మేపుతుర్రో అర్థమైతే లేదు. వాళ్ళకి ఏ శిక్ష పడలేదా మాకు ఇంకా అర్థమైతే లేదు. అది ఏ దేవుడు ఎట్లా చేస్తాడో మాకు అర్థమైతే లేదు. ఎక్కువ వాళ్ళకి ఏదన్నా లైఫ్ లాంగ్ గట్టి శిక్ష పడాలా, లేకపోతే పబ్లిక్ చెప్పాలా, పబ్లిక్ చూసుకుంటారు. ఇప్పుడు నేను అదే చెప్పాలనుకుంటున్నా. మంచిగా వీడియోస్ తీసుకుంటారు. వీడియోస్లో నా కొడుకు రోజు కనబడుతుండు, ఒక సెలబ్రిటీ అయ్యిండు, మంచిగా చూసి సంబరపడే రోజులు ఇవి. అలాంటిది మంచిగా బతుకుతే కళ్ళు చూడలేవు, ఓర్వలేక అలా మంచి లైఫ్లా మందు పోసింది. కన్న తల్లి ఇద్దరు లైఫ్ ఆగమైనట్టే కదా. రాష్ట్రం అందరికీ మచ్చ తెచ్చిన తల్లి అది. కన్న తల్లి అంటే పెద్ద దేవునితో సంబంధం కన్న తల్లి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే అంటారు, మీ వైషమ్మకు న్యాయం జరుగుతూనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని. ఇప్పుడు న్యాయం ఎట్లా జరగాలి? ఈ రోజులు బట్టి న్యాయంకు ఎట్లా అంటే ఆ దేవుడు కూడా చెట్టులకి న్యాయం చేస్తుంది. చిన్న చిన్న విషయాలల్లో న్యాయం చేసిన పబ్లిక్ ఇట్లాంటి విషయాలల్లో ఒకళ్ళని చెప్పంగానే ఒక్కొళ్ళకు ఏదో గట్టి శిక్ష ఎత్తే జీవితంలో తప్పు చేయకుండా అయిపోతారు. అది నేను అనలేను. తప్పు చేసిన వాళ్ళకు మాత్రం వెంటనే సరికి సరే ఉండాలి. అట్లయితేనే జీవితంలో ఇంకోళ్ళ మీద చేత వేయాలంటే ఆడపిల్ల మీద చేత వేయాలన్నా, మొగోళ్ళ మీద చేత వేయాలైనా, మొగోళ్ళైనా ఆడోళ్ళైనా అందరూ సమానమే. అందరు 100 ఏళ్ళు ఉండాలంటే ఒక మనిషికి ఏమైనా జరిగిందంటే మనిషి పక్కన మనిషిని తీసేసుడే. అట్లా తీసేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటిదంటే, ఇంతకుముందు నేను జగిత్యాల పోయినా. ఎందుకంటే మా బావ కొడుకు ఆరోగ్యం మంచి లేదు, హాస్పిటల్ ఉన్నాడు, ఒకసారి చూసేద్దామని పోయినా. ఇట్లా మేడిపల్లి దాటినాక ఒక ఆమె నన్ను ఆపి ఆమెకు ఒక 24-25 ఏళ్ళు ఉంటాయి. ఆమె చూసి, అన్నయ్య హరిగాన్ని ఏం చెయ్యరా,
మీ చెల్లెని గంత కిరాతకంగా హత్య చేసిండు, మీరు చూసుకుంటే ఎందుకు ఉంటుర్రు? వాడిని ఏదైనా ఒకటి ఎయ్యుర్రి, మాకే మనసును పడతలేదు, అసలు మీరు ఎట్లుంటుర్రు, అటెందుకు పోతురు ఇటెందుకు పోతురు, మీరు ఎంజాయ్ చేస్తురన్నా అని. ఇప్పుడు మేము అటు ఇటు ఎందుకు తిరుగుతున్నామంటే ఇంట్లో ఉంటే అదే ధ్యాసలు ఉంది, 10 మందిలో పోతే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని అట్లా అటు ఇటు తిరుగుతున్నాం. ఇప్పుడు చెయ్యి అంటే వాడు మన దగ్గర లేడు, అక్కడ పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నోడి గుంజుకరావరాదు కదా, మనకు సిస్టమ్ అనేది రూల్స్ అని ఉంటుంది, మనం గుంజుకరావరాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే కొంచెం దూరం పోయినాక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్లో ఆపిన ఇంకొక ఆమె 30 ఏళ్ళకు ఉంటుంది, కానీ ఆమె నన్ను అన్నయ్య అన్నది. అన్నయ్య అని ఆమె ఏమంటుందంటే, అన్నయ్య తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అన్నయ్య, నేను మీ చెల్లెలకే చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి, మీకు కూడా పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళందరినీ ఆలోచించండి అన్నయ్య, మీరు తొందరపడి హరిగాన్ని ఏం చేయకూడదు అన్నయ్య, ఎందుకంటే వాని పాప నాడు పోతాడు, దేవుడు చూసుకుంటాడు, ఎన్ని రోజులకైనా శిక్ష పడుతుంది అన్నయ్య అనుకుంటా మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే హరిగాన్ని ఏం చెయ్యరా, వాడిని ఏదైనా ఒకటి వేయాలి, రక్తం మరుగుతుంది వాడిని అన్నట్టు మాట్లాడుతారు. ఇంకొకళ్ళు వచ్చి ఆ దేవుడే చూసుకుంటారు అన్నట్టు ఈమె మాట్లాడుతుంది. ఇప్పుడు ఇద్దరు చెప్పినవి రైటే అనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తాం? కన్న కొడుకు చేసుకున్న కోడలు ఎంత కడ్డోళ్ళు అయినా కానీ మాట బంద్ చేయాలి, మాట బంద్ చేయాలి. అయ్యో నాకు ఆ కొడుకు వద్ద కోడలు వద్దని వాళ్ళని ఇసిపెట్టి ఆమె తవల ఆమె బతకాల కానీ వాళ్ళని నిడదీయాలా చంపాలా అని కోడల్ని చంపేసి దాని జీవితంలో అది మని పోసుకుంది, కొడుకుని జీవితాంతం కోలుకోకుండా చేసింది. ఆ కొడుకు ఇప్పుడు రాష్ట్రం మీద ఉంటాడా బతాడా, ఇంకో పెళ్ళి చేసుకుంటాడా? అదేది జరగదు. కన్న తల్లి ఇంత 2-3 రాష్ట్రాలకు పాపత్కురాలు అయిపోయింది. అసలు కన్న తల్లిని దేశం మీద ఇప్పటికి ఊళ్ళేం మేము. ఎంత కోడలు ఎంత కడ్డైనా కానీ నలుగుట్ల పెట్టి బుద్ధి చెప్పి గానం చెప్పి ఇట్లా దగ్గర తీసుకుంటారు. అసలు కడ్డు పిల్ల సుఖ కాదు కదా. అరకట్నం గురించి ఈ పిల్లని ఇట్లా వేయాలని దానికి ఏం రోగం ముట్టింది? మనము భూమి మీద చూడలేము అని మనం మాట్లాడుతున్నాం, కానీ మనకు తెలియకుండా పట్టని జరుగుతున్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరుగుతలేదు. మళ్ళా మనుషులు పాపాలు మా కుటుంబంలో జీవితాంతకాలం కోలుకోలేని దెబ్బ ఇది. ఇళ్ళకెళ్ళి మేము ఎట్లా బయటపడు కోమలపోయిన పరిస్థితి అవుతుంది మాకు. ఎక్కడికైనా కానీ నెత్తి పని చేస్తలేదు, పని చేసుకుందామన్నా ఏదైనా చేద్దామన్నా ఏదైనా కాళ్ళు చేతులు ఆడతలేవు. అది అంత గంత పాపాన్ని పొడి కడుతుందా? అసలుంటిది పురుగుల పడి చెప్తుంది. నేనేమంటున్నా అంటే భూమి మీద పాపాలు బాగా జరుగుతున్నాయి. ఈ సమాజం మొత్తం మీరు ఒకటి గమనించరో లేదో, ఇప్పుడు పుట్టే పిల్లగాళ్ళు 1 సంవత్సరం నిండినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో చేంజ్ చూడండి. ఒకప్పుడు ఎట్లా పెరిగారు, ఇప్పుడు ఎట్లా పెరుగుతారు, మొత్తం గాలి పెరుగుతుర్రు. ఆ ఫోను అదో ఇదో అనుకుంటా చిల్లర పెరిగిపోతుర్రు. అందుకే ఈ సమాజాన్ని ఎట్లా మార్చుడో అర్థమవుతుంది. ఇంకా రాంగా ఇంకా డేంజర్గా మారిపోతారు. పొడుచుకుంటేనే న్యాయం జరుగుతుందా? దానికి ఏదన్నా మాట్లాడుకునుడు లేదా? మా 10 మందిని కూర్చునబెట్టుడో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీలో అన్నో ఇన్నో మాట్లాడుకుని ఏదన్నా తెల్లగోలు చేసుకునుడు గిట్లు ఉండాలి. కానీ ఒక్క మనిషి మీద చేతేసి ఆ మనిషిని అట్లా చేస్తే తర్వాత మా బతుకు ఏమవుతుంది? జీవితాంత కాలం మా బతుకు మనశ్శాంతి ఉండదు. ఈ పనుల మనిషి గిట్ల చేసింది అంటే గుండె అయిపోయి పానం పోయేంత పరిస్థితి ఉంటుంది. నువ్వేం మనశ్శాంతిగా బతువు? ఒక్క మనిషి మీద చేతి వేసినామంటే ఆల పనం సుఖ వేని కిందికి, వీళ్ళది కాదు పోవుడు, వీళ్ళది పోతుంది. వాళ్ళ సుఖ జీవితాంత కాలం కిందికి వాళ్ళు బతికిన కిందికి కాదు. అటువంటి తప్పు ఏ రోజు చేయకుండా ఎవరైనా కానీ. ఈ భూమి మీద మనం బతికేదే కొన్ని రోజులు, ఎవరు ఎట్లా పోతుర్రో తెలుతలేదు. ఉన్న రోజులన్నా మంచిగా ఉండాలంటే ఈ మధ్యలో గిసుంటి యేసుడు పెద్ద పాపం. అది ఎప్పటికైనా కొట్టాలి, కానీ ఈ దేవుడు చూసుకోడు, ఇక మనమే చూసుకోవాలి. దేవుడు ఎందుకు చూసుకున్నానా? జన్మలకు ఈ జన్మకి కాదు జన్మలకు వాళ్ళు ఇప్పుడు ఏ చేతుల బట్టి ఆ పిల్లని అట్లా వేసిర్రు, రాబోయే భవిష్యత్తులో ఇంకో జన్మల చేతులు లేకుండా పుడతారు, కాళ్ళు లేకుండా పుడతారు, గుడ్డలుగా పుడతారు, గూనెలుగా పెడతారు. పాపాలు అంటారు కదా, ఏ జన్మలో వేసుకున్న పాపాలు ఈ జన్మకు వచ్చినాయి అంటే పుడతారు. పోయిన జన్మల పాపాలే పుడతాయి. పాపాలు చేయబట్టే ఇట్లా పుడుతుండ్రు. ఇట్లా ఎందుకు పుడుతున్నప్పుడు ఆ జన్మ సుఖాలు ఎత్తుడు కష్టమే. మనకు ఏమనిపిస్తుంది చెప్పాలి అమ్మ, ఈ జన్మల పాపం చేస్తే వచ్చే జన్మల మనం చూడంగా అమ్మ, మనకు ఉండదు. అది ఆ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఆడు పాపం చేసిండు, ఆడు తప్పు చేసిండు అని దానికి శిక్ష పడితే కొద్దిగా మనకు రిలీఫ్ ఉంటుంది. ఇక వచ్చే జన్మలో ఏదన్నా ఒకటి అవుతుందని ఇప్పుడు మంచిగా ఉంటామా అమ్మ? ఉండం కదా. ఏ జన్మ చేసుకున్న పుణ్యాలైనా పాపాలైనా రాసి పెట్టతాయి. కొంతమందికి అయితే ఈ జన్మకి ఎంటే తలుగుతున్నాయి అట్లా తలిగితే మంచిగా ఉండు.
తలుగుతాయి, తాళుగుడు తప్పది. అలా కుటుంబంకి ఏదో శిక్ష వాడు మాత్రం అస్సలు తప్పది. ఎంతమంది ఆ పిల్ల గురించి కోరుకుంటారో మగవాళ్ళు ఆడవాళ్ళు, కొంతమంది కోమలు పోయే పరిస్థితి ఉన్నది. అంత బాధపడుతున్నారు మన బుజ్జి కాబట్టి, అంత బాధపడుతున్నారు. మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళు అంత బాధపడుతున్నారు కాబట్టి అందరు ఉసురు కలిగి వాళ్ళు పోతారు. అత్తమ్మ పనికోతే 24 గంటలు ఓళ్ళొక్కళ్ళు వచ్చుకుంటానుడంట. గిట్లెట్లా అయిపోయింది, గంత మంచి బుజ్జి ఆయనకి ఎట్లా చేతులు వచ్చినాయి, మీరు చూసుకోలేరా, గంతమంది ఉండి కాపాడుకోలేరా అనుకుంటూ ఊగా మాట్లాడుతున్నంట. అత్తమ్మకు పనికి ఓబుద్ది అయితే లేదు, కానీ మామయ్యకు టాబ్లెట్లు పంపించాలి. ఇక మామయ్యకు హుషారు లేదు కాబట్టి టాబ్లెట్లకు దానికి ఇంట్లో ఖర్చులకు వెళ్ళాలని చెప్పేసి అత్తమ్మ పనికోతుంది. పనికైనా మనసాది లేకుండా దెబ్బ ఇలా కొడుకులు ఒక్క దెబ్బకి ఇట్లా బెదిరిస్తే 4 మాటలు తిడితే, అరే ఎందుకు తిడుతున్నావురా, ఫోన్ తీరా, పాపం తెలుసు తెలకు అట్లా ఎత్తుంది అని గిట్ల చెప్పి అత్తను చూసినాం. కానీ అత్తనే ఇట్లా ఏమనుడు, ఇక అదొక అత్తనా, అది మనిషా జంతువా, అది ఏందో నాకు ఇంకా అర్థమవుతలేదు. అసుంటోళ్ళు సుఖ ఇట్లా ఉంటారా? ఎందుకు ఆమెని ఆ పిల్లని అట్లా చేసి నువ్వెప్పుడు బత్తలు 1000 ఏళ్ళు 1 కోటి ఏళ్ళు రాసుకొని పెట్టుకొని వచ్చినావా? 100 ఏళ్ళ జీవితం, ఆ 100 ఏళ్ళ జీవితం సుఖ ఇప్పుడు అట్లా సుఖ బతలేరు, సగం అవసే బతురు. ఆ జీవితం అయినా కానీ మంచి పేరు తెప్పించుకొని 10 మందిల రాష్ట్రానికి మంచి పేరు తెప్పించుకొని శబాస్ అనుకొని పోతే కొన్నేళ్ళే ఆదుకుంటుంది. ఇప్పుడు ఇసుంటలు నా చెప్తారా? చెయ్యరు. జీవితాంత కాలం ఇట్లా కోడల్ని గిట్ల చేసింది, మనవని పొట్టున పెట్టుకుంది, కోడల్ని పొట్టున పెట్టుకుంది, ప్రెగ్నెంట్ ఉన్న పిల్లని గిట్ల చేసిందని జీవితాంత కాలం ఆమెను అంటనే ఉంటే సచ్చిన పాము అవుతుందని. ఎట్లయితే అంటే తిన్నది పైన పట్టది, దడదడ బూలు గలగలని నడవంతరనే పోతుంది అది. కానీ కొంతమందికి అట్లా ఉండదమ్మా, చేసిన తప్పులు కూడా గుర్తుకు రావు. ఏసుంటి జన్మను నాకు అర్థమైంది. అనుకోకుండా దెబ్బ ఇస్తుందిరా, అనుకోకుండా దెబ్బ ఇస్తుంది. ఈ జన్మకైనా, ఈ జన్మకు ఉన్నది, అచ్చ జన్మ దాకా చేయలేదు. ఇక ఈ జన్మకు ఉన్నది, మళ్ళీ తరతరాలు బట్టి ఇక మామూలు డేంజర్ ఉండదు వాళ్ళకు. పిల్లని చక్కని సుక్క, ఆ పిల్లని ఆజ్ చేసుకుంటే ఒక ఏడన్న ఈడే యుద్ధమో పానం వెళ్ళిపోతుంది. గంత మంచి తల్లిని సేతెట్లా వేయాలనిపించింది. అలా కుటుంబం వచ్చిరు కదా, వచ్చిందని గంత పెద్ద పిల్లని గంత ఎంత పెద్ద తప్పు చేసింది. ఒక చిన్న పిల్ల, ఇంకా పిల్ల మీద మీరు గంత పగనా? ఏం చేసుడో అర్థమవుతలేదు. మీరు అంటారు కదా హరిగాన్ని ఏదన్నా ఒకటి చెయ్యరు అని. ఆ కాలమే నిర్ణయించుతుంది, మన చేతులు ఏం లేదు. వాడు మన కళ్ళ ముందర కనబడితే మనం చూసి ఊరుకోం కదా. వాడిప్పుడు మన చెల్లెలేని లోటు మనకు వెంటనే తెలుస్తుంది. ఆ బాధ, నా చెల్లెలేంది వాడు ఎట్లున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆడు అయినా బయటకు రాడు. ఆ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా రానియరు, ఆ శిక్ష పెద్ద శిక్షనే ఎత్తారు. మాకు గట్టి నమ్మకం ఉన్నది. రాంగ యుద్ధం, ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనం చెప్పలేం కదా. పెళ్ళి కానీ ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి చెప్తున్నా, లవ్ చేసే ప్రేమించే అంత ధైర్యం ఉన్నప్పుడు ఇంట్లో చెప్పి ఒప్పించుకునే అంత ధైర్యం ఉండాలి. ఈ కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోలేడు. ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకోవాలి, బతుకుతాం మేము అమ్మ నాన్నని కాదని వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకు వెళ్ళిపోతారు. 1 నెల 2 నెలలు మంచిగా బతుకుతారు. కానీ రోజులు గడిచే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగిన కొద్దీ లొల్లిళ్ళు గొడవలు అట్లా అయినప్పుడు మనకు ఎవరు సపోర్ట్ ఉండరు. అప్పుడు ఇష్టం ఉన్నట్టు చేయి జారిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటిదంటే ఆలోచించేవాళ్ళు, ఇట్లా దెబ్బేద్దామంటే అబ్బో ఏమన్నా అవుతుంది కావచ్చు అన్న ఫీలింగ్. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ కొట్టడం కాదు, డైరెక్ట్ ఆ పనికే పోతురు. కాబట్టి అందుకే కొంచెం ఆలోచించండి, అందరు ముందు జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అందరూ ఇప్పుడున్న జనరేషన్ బాగా అంటే బాగా ఆగమైపోతుంది. మీకు తెలిసే కావచ్చు, 6th క్లాస్ నుంచి వెళ్ళి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు లవ్. ఆడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ, ఆడు ముసలోడు కానీ కర్రోడు కానీ, వయసుతోటి సంబంధం లేదు, ఆడు ఎట్లున్నాడో సంబంధం లేదు, మనల్ని సాదుతాడా లేదా అవసరం లేదు. ఇష్టం ఉన్నట్టు ఒకరిని చూసిర్రా అట్రాక్ట్ అయిపోతుర్రు అని మాటలకు. మోసం చేసేటోని మాటలు ఎట్లుంటాయంటే కరగే పెడతాడు. ఆడు ఎట్లా నమ్మిస్తాడంటే ఇక మనం చెప్పలేము. ఇక డేర్ మనతోటి నిజంగా ఉండేటోటి ఏంటిదంటే ప్రతి ఒక్కటి ఆడట్లా కాదు, ప్రతి ఒక్కటి కడుపులో దాచుకొని మీదికి ఓన్లీ ప్రేమనే చూపెడతాడు. అసలుటోని మాత్రం ఖచ్చితంగా నమ్మద్దు. ఇప్పుడు రాంగ హరిగాని గతి, వాళ్ళ అమ్మ గతి,
ఒక కుక్క గత అయిపోయినట్టే. వాళ్ళు భూమి మీద బతకరు, ఎక్కువ రోజులు ఉండరు, అది మాత్రం పక్కా.